గురించి ఎక్కడ పోయినా చెప్తున్నారు ఏంటి పరిస్థితి అని చూస్తే ఇంకా మనం ఏప్రిల్లోనే ఉన్నాం కానీ ఇంకా మే ఉంది జూన్ ఉంది ఈ మే జూన్లో ఇంకా తీవ్రమైనటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది అయితే అసలు ఏం జరుగుతుంది మహబూబాబాద్లో ఇటు ఈదుల పూసపల్లి చెరువు అటు పాకాల వాగుని ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఒక పెద్ద సంపును కనుక ఒక 4 MLD కానీ లేదా 3 MLD కానీ మనం కనుక సంపు కట్టుకొని పెట్టుకుంటే ఈ రెండిటి ద్వారా కూడా సమ్మర్లో క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తే ఒక్క చుక్క నీటి బొట్టు కూడా ఇబ్బంది లేని ఖర్చులు ఉన్నాయి ఓ 50 లక్షలు మాకు డబ్బులు ఇమ్మీడియట్గా ఇప్పించగలిగితే మేము అది పూర్తి చేస్తామని ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఇంత తీవ్రమైన విషయం హైటెస్ట్ ప్లేస్లో మహబూబాద్కు తలమానికం లాంటి అత్యంత పెద్ద ట్యాంక్ గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా కట్టిన ట్యాంకుని 50 లక్షల బిల్లు ఇప్పలేక కనెక్షన్ ఇవ్వలేక వాడుకోలేని దుస్థితి దౌర్భాగ్యానికి సిగ్గుపడాలి ఏం పద్ధతి అండి స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఇక్కడనే ఉంటున్నారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉంటున్నారు మేము ఇక్కడే ఉంటున్నాం అంత పెద్ద ట్యాంక్ కట్టుకొని ఆ ట్యాంక్కి చిన్న బిల్లు రాకపోవడంతో కాంట్రాక్ట్ రాపడం అనేది తలదించుకునే పని కదా ఏం సమాధానం చెప్తాం ప్రజలకి 60 లక్షల మంచినీటి కోసం బాధపడుతుంటే అంత పెద్ద ట్యాంకు నిర్మాణం చేసుకొని దాంట్లో నీళ్లు నింపుకోలేని దుస్థితి ఏంటండి మంచి చర్యనా ఇది తక్షణమే విత్-ఇన్ 1 వీక్లో ఇది పూర్తి చేయాలి మా కౌన్సిలర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా పట్టణ పార్టీ అధ్యక్షుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ వారం రోజుల కనుక దానికి కనెక్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేస్తాం